హే డార్లింగ్స్, ఒకప్పుడు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ప్రజలు మరియు పెద్ద పెద్ద దేశాల ప్రెసిడెంట్స్ సైతం అతని స్పీచెస్ వినడానికి వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అతను మన దేశంలో ఎటువంటి స్పీచ్ ఇచ్చినా అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అలానే అతన్ని ఒక కామెడీ పీస్ లాగా చూస్తున్నారు. అతనే కేఏ పాల్. ఒకప్పుడు మత ప్రబోధికుడిగా, శాంతి దూతగా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కామెడీ పీస్ లా మిగిలిపోయాడు. డార్లింగ్స్, తన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి ఎవరు ఊహించిన స్థాయికి ఎదిగాడు. అంతలోనే నేలకు జారి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. అసలు కేఏ పాల్కి ఏమైంది? ఎందుకు ఇలా తయారయ్యాడు? అలానే డార్లింగ్స్, తన జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం డార్లింగ్స్. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కేఏ పాల్ పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని చెట్టివలస అనే చిన్న గ్రామంలో జన్మించాడు. వారిది హిందూ మతం అయినప్పటికీ వారి కుటుంబం క్రిస్టియన్ మతంలోకి మారారు. దీంతో కేఏ పాల్ గారికి చిన్నతనం నుంచి జీసస్ ని పూజించడం అలవాటైంది. చిన్న వయసులోనే ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్న కేఏ పాల్ పేదరికం అనేది ఆయనకు జీవితంలో తొలి గుణపాఠంగా మార్చుకున్నాడు. చిన్న వయసులోనే మానవ సేవలో ఆసక్తిని పెంచుకున్నాడు. పాఠశాలలో చదువుతున్నప్పుడే అనేక సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం మొదలుపెట్టారు. అయితే కేఏ పాల్ చదువులో చాలా వెనక ఉండేవాడు. 10th క్లాస్ 2 times ఫెయిల్ అయ్యాడు. అతి కష్టం మీద 3rd time పాస్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్లో కూడా ఫెయిల్. ఆ టైంలో పాల్ చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించుకునేవాడు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ అవమానాలే అతన్ని అందనంత ఎత్తుకు ఎదిగేలా చేశాయి. కేఏ పాల్ వాళ్ళ నాన్నగారు చర్చిలో చాలా బాగా వాక్యం చెప్పేవారు. ఈయన చెప్తుంటే చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళు. అలా కొన్ని రోజుల్లోనే పాల్ గారి నాన్న చాలా ఫేమస్ అయిపోయారు. అయితే అలా ఉంటే నాన్నగారితో పాటు పాల్ గారు కూడా తిరగడం స్టార్ట్ చేశారు. అలా పాల్ గారు కూడా వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. డార్లింగ్స్, కేఏ పాల్ గారు 10th క్లాసే 2 times ఫెయిల్ అయ్యారు. పాస్ అవ్వడానికి చాలా కష్టం. స్పీచెస్ చెప్పే ఇంట్రెస్ట్ తో ఇంగ్లీష్ ని పట్టుదలతో నేర్చుకున్నాడు. మత ప్రబోధికుడిగా మారిపోయాడు కేఏ పాల్. చాలా మంది పెద్దవాళ్ళు కేఏ పాల్ గారి స్పీచెస్ వినడానికి వచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత కేఏ పాల్ స్పీచెస్ మన దేశంలో కాకుండా అమెరికా లాంటి దేశంలో కూడా చాలా పాపులర్ అయ్యాయి. అయితే కేఏ పాల్ స్పీచెస్ విన్న అమెరికన్స్ కేఏ పాల్ గారిని అమెరికాకు తీసుకువెళ్లి అక్కడ పాల్ గారి చేత ప్రేయర్స్ కండక్ట్ చేసేవారు. స్పీచెస్ వినడానికి చాలా మంది అక్కడికి వచ్చేవారు. వచ్చిన జనం కూడా డొనేషన్స్ ఇచ్చేవారు. ఆ మనీ అంతా అమెరికన్స్ కే వెళ్లేది. కానీ అంత మనీ జనరేట్ అవ్వడానికి కారణం కేఏ పాల్ గారే. అయితే ఇలా కొన్ని రోజుల తర్వాత కేఏ పాల్ ఎంత ఫేమస్ అయ్యారంటే కేవలం ఆయన స్పీచెస్ వినడానికి చాలా కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ అటెండ్ అయ్యేవారు. అంతేకాకుండా కేఏ పాల్ గారు ఒకసారి వైట్ హౌస్ ముందు స్పీచ్ ఇచ్చాడు. అప్పుడు సుమారు 14 లక్షలకు మంది పైగా ప్రజలు అటెండ్ అయ్యారు. అలా ఉండేది అప్పట్లో ఆయనకి క్రేజ్. గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఆయన ఆటోగ్రాఫ్ తీసుకునేవారు. అయితే అలా అనేక సంవత్సరాల మత ప్రచారం అనుభవం అనంతరం కేఏ పాల్ గారు గ్లోబల్ స్థాయిలో శాంతిని విస్తరించి సంకల్పించారు. ఈ టార్గెట్ తోనే ఆయన గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే GPI అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ మెయిన్ టార్గెట్ ప్రపంచానికి మతపరమైన సామాజిక శాంతిని ప్రసారం చేయడం, అనాథ పిల్లలకు సహాయం చేయడం, పేదలకు విద్యా అవకాశాలు కల్పించడం ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్ తో GPIని స్థాపించాడు. ఆయన అమెరికా, ఆఫ్రికా, ఆసియా, యూరప్ వంటి ఖండాలలో శాంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన మత ప్రచార సభ వేల మందిని ఆకర్షించాయి. చాలా సార్లు ఆయన స్పీచెస్ వినడానికి మిలియన్స్ ఆఫ్ పీపుల్ అటెండ్ అయ్యేవారు. అంతేకాకుండా కేఏ పాల్ గారు 1997లో బిల్ గేట్స్ ని ఇండియాకి తీసుకువచ్చారు. ఈయనకు చాలా మంది బిలియనియర్స్ తో ఫ్రెండ్షిప్ ఉండేది. ఒకానొక టైంలో BBC వాళ్ళు అండ్ ద న్యూయార్క్ టైమ్స్ ఛానల్స్ వాళ్ళు ఈయన ఇంటర్వ్యూ కోసం గంటలు గంటలు ఎదురు చూసేవారు. పాల్ గారి గొప్పతనాన్ని గుర్తించిన నైజీరియా దేశ ప్రెసిడెంట్ ఆ దేశం యొక్క అసెంబ్లీలో పాల్ ని ప్రసంగించమని కోరారు. నార్మల్ గా ఒక అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడాలి అంటే అతను ఆ దేశం యొక్క సిటిజన్ అయి ఉండాలి. కానీ పాల్ వేరే దేశస్థుడు అయినప్పటికీ నైజీరియన్ అసెంబ్లీలో ప్రసంగించాడు. సో కేఏ పాల్ గారు ఎంత గొప్పవారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన తక్కువ రోజుల్లోనే వరల్డ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ గా గుర్తింపు పొందారు. అలానే 2004లో ఇంటర్నెట్ లో వరల్డ్ మోస్ట్ సెర్చ్ పర్సన్ గా నిలిచారు. ఇప్పుడంటే మనం అతన్ని చూసి నవ్వుకుంటున్నాం డార్లింగ్స్. కానీ అప్పట్లో ఆయన అపాయింట్మెంట్ దొరకాలన్నా చాలా కష్టమయ్యేది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అప్పట్లో ఆయన ఫేమ్ ఎలా ఉండేదంటే అతను నోబెల్ ప్రైజ్ కి కూడా 5 times నామినేట్ అయ్యారు. అంతేకాకుండా ఆ రోజుల్లో ఆయన హైయెస్ట్ పెయిడ్ స్పీకర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన అమెరికాలో స్పీచ్ ఇస్తే ఆయనకు వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా డార్లింగ్స్? అక్షరాల 40 కోట్లు. అండ్ ₹1 కూడా తను ఉంచుకోకుండా అందులో వచ్చిన మొత్తం అమౌంట్ ని విడోస్ అండ్ ఆర్ఫన్ కి డొనేట్ చేశారు. అలానే ఆయన ట్రస్ట్ ద్వారా ఎందరో అనాథ పిల్లల్ని ఆదుకొని చదివించారు. ఒకానొక టైంలో పాలు 20 నిమిషాల ఉపన్యాసానికి ₹20 కోట్ల చార్జ్ చేశారు. అలానే మన దేశంలో ఎవరి దగ్గర లేని బోయింగ్ 747 SP విమానం కూడా ఆయన సొంతమైంది అప్పట్లో. అంత పవర్ఫుల్ పర్సన్ ఇలా ఒక కామెడీ పీస్ గా అవ్వటానికి కారణం ఏంటి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారంటే
నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా అలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మీరు వేసే ఒక్క లైక్ నాకు అలాంటి అమేజింగ్ వీడియోస్ చేయడానికి ఎనర్జీ ఇస్తుంది. సో వెంటనే వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ చేసేయండి. డౌన్ఫాల్ ఆఫ్ కేఏ పాల్. అంత గ్రేట్ పర్సన్ ఇంత దారుణంగా ఎందుకు ఇలా మారిపోయాడు? ఇలా చాలా మందికి డౌట్ వస్తూనే ఉంటుంది. దీనికి సమాధానం ఏమిటంటే డార్లింగ్స్, మొదటిగా కొందరు స్వార్థ రాజకీయ నాయకులు చేసిన కుట్రల్లో కేఏ పాల్ బలైపోయారు అని అంటుంటారు. కొందరేమో నాయకులు ఆయనను కోట్ల డబ్బులు ఇవ్వమని బెదిరించేవారట. కొందరైతే మత ప్రబోధనలు ఆపివేయాలని ఒత్తిడి చేసేవారంట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ రోజుల్లో పాల్ మరియు రాజశేఖర్ రెడ్డి గారికి, అలానే పాల్ మరియు అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ తో అస్సలు పడేది కాదంట. అయితే రాజశేఖర్ రెడ్డి గారికి మరియు కేఏ పాల్ మధ్య ఏం జరిగిందనే విషయం గురించి తెలుసుకుందాం. పాల్ తన స్పీచెస్ ద్వారా చాలా సంపాదించేవారు. అదే సమయంలో అతను మన దేశంకి వచ్చినప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు పాల్ గారిని ఎలక్షన్స్ కోసం డొనేషన్స్ అని 20 crores అడిగారంట. కానీ ఆయన దగ్గర అంత డబ్బు లేదన్న విషయం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి తెలియదు. పాల్ గారు కూడా ఇవ్వడానికి తిరస్కరించారు. కావాలంటే అతనికి చాలా మంది డబ్బున్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తానని చెప్పారు. ఈ విషయంలోనే వైఎస్ఆర్ గారికి పాల్ గారికి పట్ల కోపం ఉండేదని అంటారు. ఈ విషయం తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చాలా విషయాలు పాల్ ని ఇబ్బంది పెట్టాయని పాల్ గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తారు. అలానే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత పాల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు. అదేంటంటే రాజశేఖర్ రెడ్డి గారు నేను శపించడం వల్లే చనిపోయారని ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. ఇలా రకరకాల ప్రెజర్, వార్నింగ్స్ వలన ఆయన జీవితం నాశనం అవ్వడం మొదలైంది. ఇక రెండవది వచ్చేసరికి ఒక రాంగ్ డెసిషన్. 2008లో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అయితే మనందరికీ తెలిసిందే, మన దేశంలో రాజకీయాల్లో ఒకరిని ఓడించడానికి ఎంతటి దారుణానికైనా తెగిస్తారు. ఆ విషయం అప్పట్లో కేఏ పాల్ తెలుసుకోలేకపోయాడు. పార్టీ స్థాపించిన తర్వాత ప్రెజర్ మరింతగా పెరిగింది. దీంతో ఆయన ఆ రాజకీయ కుట్రలు, ఒత్తిడులు తట్టుకోలేక 2009లో ఎన్నికల్లో పోటీ కూడా చేయలేకపోయాడు. అయితే రాజకీయంగా ఆయన్ను ప్రజలు అంతగా స్వీకరించలేదు. 2010 నుంచి 2020 వరకు చాలా సార్లు ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు గెలవలేదు. ముఖ్యంగా ప్రజలు అతన్ని గుర్తించట్లేదు. అలానే అతను పెద్ద పెద్ద రాజకీయ నాయకులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయన్ను ప్రసార మాధ్యమాల్లో హాస్యాస్పదంగా మార్చాయి. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆయన సోదరుడి హత్య కేసులో పాల్ ని మెయిన్ సస్పెక్ట్ గా ఉండడం, అతడిని సిఐడి అరెస్ట్ చేసిన ఘటనలు ప్రజలకు ఆశ్చర్యం కలిగించాయి. అలాంటి 2012లో తన సహోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో పాల్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు వల్ల ఆయన్ను 14 days జైల్లోనే రిమాండ్ ఉండించారు. అండ్ ఆ తర్వాత 2015లో కేసుకి పాల్ గారికి ఎలాంటి సంబంధం లేదని కోర్టు నిర్ధారించింది. పాల్ గారి మానసిక పరిస్థితి కొంచెం కొంచెంగా దెబ్బతినడం స్టార్ట్ అయింది. ఈ కేసులో ఆయనకు సిఐడి విచారణ ఎదురైంది. ఆ కేసులో ఆయనపై బెయిల్ మంజూరైంది. కానీ ఈ కేసు కారణంగా ఆయన పరువు చాలా దెబ్బతినింది. అయితే తనని కుట్ర ప్రకారం జైలుకు పంపించారని కేఏ పాల్ ఎప్పటికీ చెప్తుంటారు. వరుస సంఘటనలతో పాల్ మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యారు. మత ప్రబోధకుడుగా దూరం అయ్యాడు. వీటితో పాటు టీవీలో, సోషల్ మీడియాలో ఆయన్ని అసెంట్రిక్ ఇంటర్వ్యూస్, కామెడీ యాక్షన్ మూమెంట్స్ ప్రజల్లో కామెడీ క్యారెక్టర్ లా మారిపోయేలా చేశాయి. ఎగ్జాంపుల్ కి ట్రంప్ నాకు ఫోన్ చేశాడు, ప్రపంచంలో చాలా మంది లీడర్స్ నా వల్లే అపోజిషన్ లో ఉన్నారని ఇంటర్వ్యూస్ లో చెప్పేవాడు. అయితే వీటిని చూసిన జనం పాల్ ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. అమెరికాలో కేఏ పాల్ గారు స్థాపించిన GPI అనే సంస్థపై కూడా నిధుల దుర్వినియోగం ఆరోపణలు చాలానే వచ్చాయి. దీనివల్ల రాజకీయంగా, మతపరంగా తగ్గిన సపోర్ట్ తో పాటు ఆయన్ను మద్దతు ఇచ్చే స్పాన్సర్స్ కూడా తగ్గిపోయారు. పాల్ సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా తయారైందంటే తన స్వంత విమానం కూడా రిజిస్ట్రేషన్ సమస్యలతో నిలిపివేయబడినట్లు ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. ఒకప్పుడు విమానంలో ప్రపంచ దేశాల చుట్టూ వచ్చిన ఆయన ఇప్పుడు తన వింత చేష్టలు, వింత మాటలు, ఎన్నికల్లో ఒక కమెడియన్ గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన చేష్టలు చూసి మనం నవ్వుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఆయన్ని చూసిన వారు మాత్రం ప్రస్తుత ఆయన పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు. అసలు తినడానికి తిండి కూడా లేని స్టేజ్ నుంచి 20 నిమిషాల్లో 20 కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్ళిన ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు డార్లింగ్స్. అలానే ప్రపంచంలో చాలా మంది ప్రజల్ని తన అద్భుతమైన స్పీచెస్ తో చేంజ్ చేసిన అతను ఇప్పుడు మన దేశంలో నోరు తెరిస్తే చాలు అతన్ని ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. అప్పట్లో చిన్నపిల్లల కోసం, అలానే వీడియోస్ కోసం ఎన్నో కోట్ల రూపాయలు దానం చేసిన అతనికి ప్రెజెంట్ మనం ఇస్తున్న వాల్యూ ఏంటో తెలుసా? ట్రోలింగ్. అయితే పాలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా అతని సంకల్పం మాత్రం మారలేదు. ఆయన ఎంతమంది ట్రోల్ చేసినా ఆయన అవేమీ పట్టించుకోకుండా తప్పు ఎక్కడ జరిగితే అక్కడే ప్రశ్నిస్తుంటారు. అలానే ప్రజలకు మేలు చేసేందుకు ఇప్పటికీ ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. అయితే పాల్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అతన్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అతని గురించి తెలియని వారు మాత్రం చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు. డార్లింగ్స్, ఈ వీడియో ఇంతవరకు చూసారంటే పాల్ గారి లైఫ్ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో తన లైఫ్ స్టోరీ గురించి ఒక్క మాటలో కామెంట్లో చెప్పండి. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను.